కాకినాడ జిల్లా అండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఆగస్టు ఈ నెల 21వ తారీఖుని ఒక పగటి దొంగతనం జరిగిందండి. ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది. జగనన్న కాలనీ తలుపులయ్య గారి ఇంట్లో జరిగింది. ఇందులో ఏంటంటే సుమారు ఒక 23 తులాల దాకా బంగారం, దాంతోపాటు వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. వెంటనే దీన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెద్దాపురం ఉన్నప్పటికీ కూడా క్రైమ్ టీంనేమో స్పెషల్గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి. ఫామ్ చేయడం వల్ల మాకు వితిన్ 48 అవర్స్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజుని 28వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రతిపాడు గ్రామ శివారులో పాదాలమ్మ గుడి దగ్గర ఈ కేసు సంబంధించి 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ కేసులో దర్యాప్తు అధికారి గారు ప్రతిపాడు సిఐ గారు శ్రీ సూర్యాపరావు గారు, వారికి సహకరిస్తూ ప్రతిపాడు ఎస్ఐ మేడం గారు లక్ష్మీకాంతం గారు, అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీహర్ బాబు గారు, వీళ్ళంతా కూడా టెక్నికల్గా ఉండి లేకపోతే మరో రకంగా సహాయం అందించడం వల్ల ఈ కేసులో ముద్దాయిలను 2 అరెస్ట్ చేయడం జరిగిందండి. ఒకరు ఏంటంటే కొవ్వూరు సునీల్ అని చెప్పిస్తూ ఒక ఆయన, అలాగే ఇంకో ఆయన ఏంటంటే 18 సంవత్సరాల లోపు బాలుడు అండి. అంటే ఇంగ్లీష్లో జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు, తెలుగులో అయితే ఘర్షణ పడిన బాలుడు అంటారు. ఈ అబ్బాయి మైనర్ కాబట్టి ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం జరగలేదు. ఆయన్ని జువెనైల్ బోర్డు దగ్గర పెడతాం. ఈయనైతే మాత్రం సునీల్ అయితే మాత్రం రిమాండ్ పంపిస్తాను. ప్రతిపాడు గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ పంపిస్తాను. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక మోడర్న్ బైక్ అండి, R151 బైక్. ఆ బైక్ ఈ దొంగతనానికి ఆ బైక్ గంటకి 200 చొప్పున అద్దె తీసుకుని వచ్చాడండి. ఆ అద్దె 1800 చెల్లించినట్టుగా తెలిసింది. ఈ క్రైమ్లో వాడాడు కాబట్టి ఆ బైక్ని కూడా సీజ్ చేస్తాం. అలాగే ఈ కేసులో 23 తులాల బంగారు వస్తువులు, అలాగే 90 గ్రాముల దాకా వెండి వస్తువులు, అలాగే ఒక ప్లాటినం ఉంగరం కూడా 3 గ్రాములు వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ వర్త్ సుమారు ఒక 6 లక్షల దాకా ఉండొచ్చు.